తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే
మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం వినవినందిని ఆనందిని నువ్వే అరవిందమైన నే చేరినావే నా వందనం ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే నీకంటూ భాష ఒకటుంది అవునా పలికించగలవుగరాళ్ళనైనా కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త
వచ్చినంటూ పులకరించే హృదయమే ఎవరివే నువ్వని వివరమే అడిగాను బదులుగా నాకునే దొరికితే చేయను నన్నిలా తాకిన కెరటమే దంటూ కడలినే అడుగుతూ ఒడ్డునై వేచాను ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే విరవిరందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే విరవిరందిని ఆనందిని నువ్వే అనంతమై నన్నే తాకినావే నా వందనం నీకే ఏమిటిది చెప్పి చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కిందిరే నీకో ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో అడిగి అడగక అడుగుతున్నదే అడిగి అడగక అడుగుతున్నదే అలిగి అలగక తొలగుతున్నదే కలతని దురలు కుదుట పడనిదే కలలను దలక వెనక పడతదే కమ్ముతున్నదే మాయలా కమ్ముతున్నదే ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో వధువుగా ఎదుట నించుందే
నుంచుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతలి దివిని విడిచిలా గడపకి వతల నడిచి మురిసనే ఇంతకన్నా నా జన్మకి ఇంతకన్నా నా తన మహాదయను నను గణించెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశలది నహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను
లిఖించి మృతి కోపగించి పాపపు నిగుల్ నిగుల్ సొగసుగా నడంచెను యెహోవనా నడంచెను తన మహాదయను కనుగరించెను యెహోవనా నడంచెను తన మహాదయను కనుగరించెను ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు పయనించుడి ప్రభు యేసు సేవలో పయనించుడి ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ
సుకంకితం వైవాహిక జీవనం విభుడేసు కంకితం వైవాహిక జీవనం విభుడేసు కంకితం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దివ్యగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి చూడవచ్చు. మరియు దేవుని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి సహాయంలో వారి వరకు చేయగలుగుతుంది. దేవుని యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశ పక్షి నేలను నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టుకుని చూసినట్టు అతను ఎంతో వాటిని రప్పించను. జీవం గల దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. ఆయన ఆదాములకు సాటి సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుని యెహోవా ఆదాములకు గాఢంగా కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో దాన్ని తీసి ఆ చుట్టూ మాంసంతో పూడ్చివేసాడు. తర్వాత దేవుని యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటనలో తిరిగిగా నిర్మించి ఆమెను ఆదాములను తీసుకుని వచ్చాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 నుండి ఈ విధంగా రాయబడింది. క్రీస్తునందరి భయముతో ఒకరినొకరు లోబడి స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరసైన లాగున పురుషుడు భార్యకు శిరసైనాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది మరణమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యములో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తను తాను అప్పగించుకొని అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వారిద్దరూ ఏక శరీరము. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు సువార్త పఠ్యము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 13 వచనం ఈ విధంగా రాయబడింది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయములకు రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 వానపాలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ వానలు నీళ్ల
Thank you.